సీ నా లైఫ్లో నేను కొన్ని వందల టైం మేనేజ్మెంట్ వీడియోస్ చూసుంటాను, బట్ నాకు బాగా హెల్ప్ అయింది మాత్రం ఏ టిప్ కూడా హెల్ప్ అలాని ఆ టిప్స్ని మనం తప్పని చెప్పలేము. దే ఆర్ ద బెస్ట్ టిప్స్. బట్ ఏంటంటే అవి మనకి ఎందుకో వర్కౌట్ అవ్వవు. మనం ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వవు. క్యాలెండర్ వేస్తాం, ద బెస్ట్ క్యాలెండర్, బట్ అవి ఫాలో అవ్వవు. టు డూ లిస్ట్ రాస్తాం, బట్ అన్నీ కంప్లీట్ చేయం. సో దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ ఆల్ దీస్ సో కాల్డ్ ద ఫ్యాన్సీ టిప్స్. నా ప్రొడక్టివిటీ సీక్రెట్స్కి మాత్రం నా సింపుల్ టిప్స్ ఇవే. మనం ఎంత చెత్త బిలీఫ్ని బిలీవ్ చేసామంటే ఇన్ని రోజులు, నేను కూడా ఇన్ని రోజులు అదే బిలీవ్ చేసిన. ఏంటంటే మనం ఇప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ అంటే జస్ట్ ఓకే, టైం వేస్ట్ చేయకూడదు. టైం మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ వేస్టింగ్ టైం. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ద టైం ప్రాపర్లీ. సో నువ్వు 2 గంటలు ప్రాపర్గా యూజ్ చేసుకుని రోజంతా నువ్వు ఎంజాయ్ చేసినా ఎలాంటి నష్టం ఉండేది కాదు. యూజ్ చేయాలి, అది మెయిన్ ప్రాబ్లం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా అవుతుంది అంటే మనం ఎక్కడ వేస్ట్ చేస్తామంటే యూజ్ చేయాల్సిన టైంలో మనం వేస్ట్ చేస్తుంటాం. సో వేస్టేజ్ ఎక్కువ అయిపోయిందంటే ఆబ్వియస్గా మీకు టైం దొరకదు కాబట్టి, సో ఫస్ట్లీ వచ్చేసి టైంని ఎలా వేస్ట్ చేయకుండా ఉండాలో తెలుసుకుందాం. అడిక్షన్ డిక్రీజ్ చేస్తే అయిపోద్ది. డిక్రీజ్ చేయాలంటే సింపుల్ థింగ్, ఎరేజ్ దెమ్, మొత్తం అన్ని డిలీట్ చేసి. సో ఇది చేయడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది, బట్ చేసామంటే దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ విత్ దిస్. డిలీట్ చేసిన తర్వాత ఏమైంది, నీకు చాలా టైం దొరికిందన్నమాట. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క రోజులో మొత్తం అచీవ్ చేయలేం. సో బెస్ట్ థింగ్ ఈజ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వీక్స్. సో నేను వీక్స్గా డివైడ్ చేసుకుంటాను అనమాట. సో ఒకరోజు షూట్ చేస్తా, ఒకరోజు స్క్రిప్ట్ చేస్తా, ఒకరోజు ఎడిట్ చేస్తా, ఒకరోజు అప్లోడ్ చేస్తా. సో ఇలా ఏమవుతుందంటే ఒక్కరోజు డే బై డే నీ వర్క్ అనేది డివైడ్ చేసుకున్నావు. పెద్ద వాళ్ళందరూ ఇదే ఫాలో అవుతారు. సో ఇప్పుడు నువ్వు ఒక వీక్ గురించి ఆలోచిస్తున్నావు. వీక్ గురించి ఆలోచించిన తర్వాత ఈ వీక్లో నువ్వు ఏమేమి చేయాలో ఒక దగ్గర రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో ఏంటంటే వీడియో షూట్ చేయాలా, క్లాసెస్ రన్ అవ్వాలా, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే అవి రాయాలా, రికార్డ్స్ ఉంటే అవి రాయాలా. సో ఇంకా నేను జిమ్కి వెళ్తుంటా, రన్నింగ్ చేస్తుంటా. సో ఇవన్నీ ఒక దగ్గర రాస్తావు అనమాట. సో రాసిన తర్వాత ఏమవుతుందంటే, సో నువ్వు క్యాలెండర్లో షెడ్యూల్ చేస్తావు. ఏంది బ్రో క్యాలెండర్ అంటావు, ఇవే వర్క్ అవ్వదు. చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం క్యాలెండర్ ఫాలో అవ్వం, బట్ క్యాలెండర్ ద్వారా ఏమవుతుందంటే చాలా క్లారిటీ వస్తుంది. ఏది ఎప్పుడు చేయాలనే క్లారిటీ మనకి బాగా ఉంటుంది అనమాట. సో జస్ట్ డూ ది థింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లేస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటాం అంటే ఒక రూమ్లో కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటాం, బట్ అక్కడ ఫోకస్గా ఉండలేం. నేనైతే పర్సనల్గా లైబ్రరీకి అయినా కానీ అకాడమిక్ బ్లాక్ అయినా అయితే ఏదైనా చిన్న పని అయినా కానీ ఐ విల్ గో టు దట్. బికాస్ ఏంటంటే ఎంతసేపు రూమ్లో ఉంటే ఎంతసేపు ఫోన్ చూద్దామా, మూవీస్ చూద్దామా, చిల్ అవుదామా అనే మూడ్ ఉంటుంది. సో ఆ మూడ్ని కంప్లీట్గా డిఫరెంట్ చేసేది ఎన్విరాన్మెంట్. సో మీరు లైబ్రరీలో కానీ అకాడమిక్ బ్లాగ్లో కానీ క్లాసెస్లో కానీ కూర్చుంటే ఏమవుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ చదువుకునే కానీ ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ అది. సో ఐ విల్ హైలీ రికమెండ్ యూ టు గో టు దట్ ప్లేసెస్ ఎవ్రీ డే. ఎప్పుడైతే మీరు ఫోకస్డ్గా ఉంటారో సడన్గా ఒక థాట్ వస్తుంది, డిస్ట్రాక్ట్ అయిపోతారో, చేంజ్ మొత్తం అయిపోతుంది అనమాట. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది, మీరు ఎప్పుడైతే బాగా వర్క్ చేస్తుంటారో ఒక బుక్ తీసుకొని అక్కడ పక్కన మీ డిస్ట్రాక్షన్స్ అన్నీ ఒకసారి నోట్ చేసుకోండి అనమాట. నోట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ వర్క్ అయిపోయిన తర్వాత అవి చేద్దాంలే అనే నమ్మకం ఉంటుంది. అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే రీఛార్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెన్స్. మోస్ట్ ఆఫ్ దట్ ఈజ్ మనం ఏం చేస్తామంటే ఎక్కువ పని చేస్తాం, ఆ రోజంతా బాగా కష్టపడిపోతాం. తర్వాత అట్లా ఒక 2-3 డేస్ నువ్వు కష్టపడినావు అంటే నీకు ఆ పని మీద విరక్తి పుడుతుంది అనమాట. మన బ్రెయిన్, మన బాడీ ఎలాంటిదంటే దాన్ని ఎక్కువ కష్టపడిన తర్వాత దానికి ఒక డోపమిన్ ఇవ్వాలి, అదే గిఫ్ట్స్ ఇవ్వాలి కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్కువ వర్క్ చేసినప్పుడు మాత్రం పక్క మూవీ చూస్తాను, ఎందుకంటే మన బాడీకి డోపమిన్ అండ్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఒకటే టోన్తో నేను రోజంతా వర్క్ చేసుకుంటూ పోతా, రోజులు తరబడి వర్క్ చేసుకుంటూ పోతా అంటే, సో ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఫర్ షూర్ దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. బట్ నేనైతే అలా చేయలేను. సో నా బాడీ అలా చేయదు కూడా. బికాస్ ఎందుకంటే ఒక రోజంతా బాగా వర్క్ చేసినా అంటే 2-3 డేస్ బాగా వర్క్ చేసినా అంటే నెక్స్ట్ 4th డే కంపల్సరీ రోజు మొత్తం వేస్ట్ చేసేస్తుంది అనమాట. సో నేను వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక మూవీ చూడడం కానీ, ఇన్స్టా చూడడం కానీ, మా ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, సో ఇలా ఒక రీఛార్జ్ అన్నది బాడీకి 100% ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కాదు, సో క్యాలెండర్స్ వర్క్ అవ్వవు, 2 డేస్ రాస్తాం బట్ ఫాలో అవ్వం. సో చాలా థింగ్లు ఉంటాయి. బట్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? సో నేను సోది లేకుండా ఒక 3 పాయింట్స్లో చెప్పేస్తాను. నేను పాస్ట్ 1 మంత్లో ఏం చేశానంటే, పాస్ట్ 1 మంత్ చాలా రోజుల క్రితం ఒక 2 hour ఫోకస్ అని ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. ఆ ఛాలెంజ్లో నాకు అర్థమైంది ఏంటంటే మనకి కొల్లగా టైం ఉందన్నమాట. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయిపోవడం వల్ల పనులన్నీ లేట్గా చేస్తాం. డిస్ట్రాక్ట్ అయిపోవడం వల్ల పనులన్నీ లేట్గా చేస్తాం. సో గంటలో చేయాల్సిన పని నీకు 2 గంటలు పడుతుంది అనమాట. సో ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రోజు నీకు ఏం చేస్తానంటే రోజు ఒక 2 hour షెడ్యూల్ పెట్టుకోండి. సో ఆ 2 hourలో నీకు ఏం వర్క్స్ ఉన్నా కూడా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చొని ఒక 2 hour ఫోకస్గా వర్క్ చేసినావు అంటే అంతకు మించిన ప్రొడక్టివిటీ టెక్నిక్ నాకు తెలిసి ఇంకోటైతే లేదు. ఈ డిస్ట్రాక్టివ్ వరల్డ్లో ఫోకస్ చేయకుండా ఏం కూడా చేయలేవు. నిన్న 3 hours కూర్చొని ఒక 4-5 స్క్రిప్ట్స్ రాసాను అనమాట. సో అదే నార్మల్గా అయితే నాకు 3-4 days పడుతుంది. సో ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రొటీన్. మన మైండ్ ఎలాంటిదంటే ఒక ఫ్లోలో పోవాలని ఆలోచిస్తుంది అనమాట. ఎప్పుడైనా కానీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావు అంటే, ఎప్పుడైనా ఒక రోజు లేజీగా స్టార్ట్ చేసావు అంటే డే,
ఆ డే మొత్తం లేజీగా పోతుంది. ఏదైనా ఒక రోజు ప్రొడక్టివ్గా స్టార్ట్ చేసిన అంటే ఆ రోజు మొత్తం ప్రొడక్టివ్గా పోతుంది. ఈ రోజు కూడా నేను మార్నింగ్ షూట్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ పాజిటివ్ డోపమిన్ ఉంటుంది. నేను ఏ రోజైతే వీడియో షూట్ చేస్తానో మార్నింగ్, ఆ రోజు మొత్తం నాకు చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఒకటి అడగచ్చు, సో మార్నింగ్ బాగా చేసాం, మధ్యాహ్నం సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది కదా. సో దట్ ఈస్ వేర్ ద థర్డ్ వన్ హ్యాపెన్, దట్ ఈస్ erase all the distractions and addictions. See, addictions, distractions అన్నవి ఎలాంటివంటే, నువ్వు ఒక పెద్ద గోల్ ఓరియంటెడ్ పర్సన్ అనుకోండి, నీకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, నీకు అని అడిక్షన్స్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇట్ కంప్లీట్లీ డిస్ట్రాయ్స్ యువర్ గోల్. డాక్టర్ వేలుమణి ఒక ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఒకటి చెప్తాడు, దెర్ ఆర్ ఓన్లీ 2 kinds of people, one is successful and second one is distracted. So it's very very important to erase all the distractions and addictions. So ఇదని టైం మేనేజ్మెంట్ అంటే ఏమో అనుకుంటాం. టైం మేనేజ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేయింగ్ ఫోకస్ అండ్ యూజింగ్ ద టైం అండ్ నాట్ వేస్టింగ్ టైం, అంతే. సో ఇవన్నీ టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రమే. ఇవి నువ్వు ఇంప్లిమెంట్ చేయలేకపోతే నువ్వు ఎన్ని చేసినా కూడా వేస్టే. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రెజెంటింగ్ ద 30-day ఛాలెంజ్. సో నెక్స్ట్ 30 days ఇది నేను పర్సనల్గా చేశాను. ఐ హైలీ రికమెండ్ యూ టు స్టార్ట్ దిస్ ఛాలెంజ్, 30-day 2-hour ఫోకస్ ఛాలెంజ్. సో నెక్స్ట్ 30 days వరకు రోజు ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, ఒక టైం, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వెళ్ళి ఒక 2 hours మీరు ఫోకస్డ్గా ఉండండి. ఇట్ విల్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఇదా అన్నది ఈ ఛాలెంజ్లో నీకు బాగా అర్థమవుతుంది. సో ఈ ఛాలెంజ్ నేను ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ చేసినా అనేది నాకు ఒక రిగ్రెట్ ఉంది. సో ద బెస్ట్ ఛాలెంజ్, బికాస్ స్టార్టింగ్లో కొంచెం హార్డ్గా ఉంటుంది, స్టార్టింగ్లో ఫోకస్గా ఉండాలి, బట్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుని ఒక 2 hours ఫోకస్గా ఉండండి. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు చెప్పాలనుకుంటే ఫోకస్గా చేయండి, రొటీన్ క్రియేట్ చేసుకోండి. దిస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ టు మేనేజ్ యువర్ టైం. సో ఏదో పెద్ద పెద్ద టిప్స్ అనుకుంటాం కానీ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. So that's all for this video. Bye.